హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ వీడియోలో మనం ఫిగర్ ఇట్ అవుట్ 1 చేసుకున్నాం కనుక సెకండ్ చూద్దాం. విచ్ ఈస్ గ్రేటర్, ఇది ఫస్ట్ వన్ అనమాట. a మైనస్ బి హోల్ స్క్వేర్ ఆర్ b మైనస్ ఏ హోల్ స్క్వేర్. జస్టిఫై యువర్ ఆన్సర్. ఓకే, దాని ఎక్స్ప్రెషన్స్ చేసి ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి a మైనస్ బి హోల్ స్క్వేర్ అండ్ b మైనస్ ఏ హోల్ స్క్వేర్. ఈ రెండిట్లో విచ్ ఈస్ ద బిగ్గర్ వన్. సో విచ్ ఈస్ గ్రేటర్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కింద రాసుకుంటున్నాం, కానీ బి మైనస్ ఏ హోల్ స్క్వేర్ని మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఇలా కూడా రాయొచ్చు కదా. ఇలా రాస్తే ఏమవుతుంది, జస్ట్ ఏ మైనస్ అవుతుంది, బి ప్లస్ అవుతుంది, బి ప్లస్ ఏ, బి మైనస్ ఏ హోల్ స్క్వేర్. సో దీన్ని ఇలా కూడా మనం రాసుకోవచ్చు. సో బోత్ ఆర్ సేమ్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు b minus a whole square. ఇది ఫస్ట్ వన్ ఆన్సర్. అండ్ సెకండ్ వచ్చేసి ఎక్స్ప్రెస్ 100 యాజ్ ద డిఫరెన్స్ ఆఫ్ 2 స్క్వేర్స్. అంటే ఎక్స్ప్రెస్ 100 యాజ్ ద డిఫరెన్స్ ఆఫ్ ద 2 స్క్వేర్స్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100 అని చెప్పాడు. సో ఏ ప్లస్ బి ఫస్ట్ రావాలి, ఏ మైనస్ బి నెక్స్ట్ రావాలి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 100ని 50 ఇంటూ 2. సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 50, ఏ ఈజ్ ఈక్వల్ టు 50 మైనస్ బి. సారీ. ఓకే, నెక్స్ట్ వన్ 50 మైనస్ బి అయినప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం ఏ మైనస్ బితో. a minus b is equal to 2. a minus a plus లో 50 minus b పెట్టుకో. 50 minus b is equal to minus b is equal to 2. 50 minus 2b is equal to 2. So 2b is equal to 50 minus 2. b is equal to 48 by 2, 24. సో a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 2 పెట్టాం కదా. a మైనస్ 24 ఈజ్ ఈక్వల్ టు 2. a ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 24, దట్ ఈజ్ ఈక్వల్ టు 26. సో a వాల్యూ వచ్చేసి 24, b వాల్యూ వచ్చేసి 26. జస్ట్ చెక్ చేద్దాము చెక్ రూల్ ప్రకారం. a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 100 అని చెప్పాడు కాబట్టి a ఎంత 24 plus b 26, a minus b. Sorry, 26 minus 24 is equal to 100. 26 plus 24 50 into 26 minus 4 2, 100. 50 into 2 100 కాబట్టి. సో ఏ వాల్యూ వచ్చేసి 26 అండ్ బి వాల్యూ వచ్చేసి 24. సెకండ్ క్వశ్చన్ కంప్లీట్ అవుతుంది. థర్డ్ క్వశ్చన్కి వచ్చేటప్పటికి ఇక్కడ అంటే ఐడెంటిటీని యూజ్ చేసి వీటిల్లో డిస్ట్రిబ్యూటివ్ అయినా యూజ్ చేయొచ్చు, ఐడెంటిటీస్ అయినా యూజ్ చేయొచ్చు. సో 406 స్క్వేర్, 72 స్క్వేర్, 145 స్క్వేర్, 1097 స్క్వేర్, 124 స్క్వేర్. మనం ఈ వాల్యూస్ని కనుక్కోవాలి. నేను ఒక 2 వాల్యూస్ చెప్తాను, ఇంకో 2 వాల్యూస్ మీరు చేయండి. ఫస్ట్ 406, ఇది థర్డ్ ఆన్సర్. ఫస్ట్ 406 స్క్వేర్. 406ని 400 ప్లస్ 6 కింద రాసుకుంటున్నాం. సో మనకు తెలిసిన ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏబి. ఇక్కడ ఫార్ములా ఐడెంటిటీ వేస్తున్నాను, సో మీకు ఈజీగా ఉంటుందని. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో 400 స్క్వేర్ వచ్చేసి 4 4 16,
0 మీన్స్ 2 zeros ఉన్నాయి కనుక స్క్వేర్ అయ్యేటప్పటికి 4 zeros అవుతాయి. దిస్ ఈస్ ద ఈజీ మెథడ్. అండ్ 6 6 36 ప్లస్ 2 6 12 12 4 48 4800. సో టోటల్ చేస్తే 36 48 16. దీన్ని మనం 164 836. అండ్ 72 145 ట్రై చేయండి. నేను 1097 చెప్తున్నాను. అండ్ ఒకవేళ రాకపోతే నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. నేను 1097ని 1100 - 3 కింద రాసుకుంటున్నాను. అంటే a - b హోల్ స్క్వేర్. ఐడెంటిటీ ఏంటి? a - b whole square. a square plus b square minus 2ab. So 1100 square plus 3 square minus 2 into 1100 into 3. So 1100 square వచ్చేసి 4 zeros. 11 11s are 121 plus 3 3s are 9 minus 2 3s are 6 6600. దీన్ని ఫైనల్ టోటల్ చేస్తే and 203,409. సో 12,03,409 ఇది ఫైనల్ ఆన్సర్. సో నెక్స్ట్ వీడియోలో నేను మిగతా 3 సమ్స్ చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్. Do patterns 1 and 2 hold only for counting numbers? Do they hold for negative integers as well? What about fractions? Justify your answer. సో మనం ప్యాటర్న్ 1 2 దగ్గరికి వెళ్ళాలి. ప్యాటర్న్ 1 2 ఎక్కడ ఉన్నాయో చెక్ చేసుకుందాం. సో ప్యాటర్న్ 1 వచ్చేసి 2 into a square plus b square is equal to a plus b whole square plus a minus b whole square. ఇది వచ్చేసి ప్యాటర్న్ 1. కౌంటింగ్ నెంబర్స్ అనగానే మనం ఆటోమేటిక్గా ప్లస్ యూజ్ చేస్తాం. ఎందుకంటే నెంబర్స్ కౌంట్ చేసుకోవాలంటే +1 +2 +3 +4 +5 1 2 3 4 5 వెళ్తాం కనుక. సో ఇది వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్. ఫోర్త్ ఆన్సర్. ఫస్ట్ది ప్యాటర్న్ 1. ప్యాటర్న్ 1 వచ్చేసి 2a square plus b square is equal to a plus b whole square plus a minus b whole square. ప్యాటర్న్ 1లో కౌంటింగ్ నెంబర్స్ అంటే నెంబర్స్ని యాడ్ చేస్తాం. సో అంటే ప్లస్ నెంబర్స్, పాజిటివ్ ఇంటిజర్స్. ఏ వాల్యూ జస్ట్ ఐ విల్ కీప్ దట్ a is equal to 4 and b is equal to 2. 4 2 పెట్టి చేస్తున్నాను సబ్స్టిట్యూట్ చేసి. 2 into 4 square plus 2 square. సో ఇది ఈక్వల్ అవ్వాలి కదా. సో a plus b అంటే 4 plus 2 4 minus 2. ఇక్కడ వచ్చేసి 2 into 16 plus 4 2 into 20. దిస్ వన్ 20 అండ్ 6 square plus 2 square. ఇది 40. 2 into 20 40. 36 plus 4 40. ప్యాటర్న్ 1 హోల్డ్స్ పాజిటివ్ నెంబర్స్ని హోల్డ్ చేస్తుంది. సెకండ్ వచ్చేసి ఇంటీజర్స్, నెగిటివ్ నెంబర్స్ అంటే మైనస్ సింబల్స్. సో నెగిటివ్ నెంబర్స్కి a is equal to -4 -2, b is equal to -2. సేమ్ -4 హోల్ స్క్వేర్ 16 అవుతుంది, -2 హోల్ స్క్వేర్ ఇదే అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 అవుతుంది. -6 హోల్ స్క్వేర్ అంటే 36 కాబట్టి +36. -2 హోల్ స్క్వేర్ +4 సేమ్ వచ్చింది. 40 is equal to 40. సో ప్యాటర్న్ 1 హోల్డ్స్ ఫర్ నెగిటివ్ ఆల్సో. నెగిటివ్ కూడా హోల్డ్ చేస్తుంది. ఫర్ ఫ్రాక్షన్ a is equal to 1/2, b is equal to 1/3. మీరు ఇది 1/2 1/3 ప్లేస్ చేసి చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. a 2 into 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 1/3 హోల్ స్క్వేర్.
1/4 plus 1/9, 1/2 whole square plus 1/3 whole square, 1/2 minus 1/3 whole square. ఇక్కడ కూడా సో టోటల్ ఇక్కడ కూడా ఎలా వచ్చిందంటే 13/18 ఈజ్ ఈక్వల్ టు 13/18. ఇక్కడ కూడా సేమ్ వచ్చింది. ప్యాటర్న్ 1 హోల్స్ ఫ్రాక్షన్స్. అలాగే ప్యాటర్న్ 2 వచ్చేసి a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో దీంట్లో ఏ వాల్యూ 4, 2 కానీ ఏదో ఒకటి కానీ సబ్స్టిట్యూట్ చేసి పెట్టండి. నేను 4, 2 పెట్టాను, హోల్స్ వచ్చింది. ట్రై చేయండి. సో లైక్ దిస్ 4 plus 2, 4 minus 2, 4 square minus 2 square, 6 into 2 ఇది 16 minus 4 12. అలాగే నెగిటివ్ నెంబర్స్ కూడా హోల్డ్ చేస్తుంది. సో ఫ్రాక్షన్స్ ఆల్సో హోల్స్ అనమాట. ప్యాటర్న్ 2 హోల్స్, ఫ్రాక్షన్స్ ఆల్సో. ఫైనల్ అవుట్పుట్ ఇది. దీంతో ఈ ఫిగర్ ఇట్ అవుట్ అయింది. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఫిగర్ ఇట్ అవుట్ చెక్ చేద్దాం. బాయ్ ఫ్రెండ్స్.